అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చినాయి. మనమే చేసినాం. సిపాక్ సర్వే చేసినాం. నిన్న మొన్న ఇది హెచ్ఎంఆర్ సర్వే అని కూడా ఒకటి వచ్చింది. అంటే రాష్ట్రంలో ప్రజల మూడ్ ఎట్లా ఉంది, ప్రభుత్వం మీద జనాల అభిప్రాయం ఏంది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తారా, ఆల్టర్నేటివ్గా ఏ పార్టీని ఆల్టర్నేటివ్ అనుకుంటున్నారు జనం, ఇట్లాంటి చాలా అంశాల మీద క్లారిటీ వచ్చింది ఆ సర్వేలో చూసిన తర్వాత. ఎందుకు డైరెక్ట్గా నాకే ఫోన్లు చేసి, మనమే చేసినాం కదా సిపాక్ సర్వే, నాకే సీఎం ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు ఫోన్లు చేసి ఆ సర్వేని తీసుకున్నారు. వాళ్ళు కూడా తీసుకొని ఇక వాళ్ళు ఏం విశ్లేషించుకున్నారో మనకు తెలియదు, మనకు చెప్పలే. కానీ అసలు ఈ సర్వేలు ఏమైనా నమ్మతలేరంట వాళ్ళు. అంటే గ్రౌండ్లో ఇట్లా ఉంది అని నమ్మతలేరు. మనం వేసిన సర్వేలో బీఆర్ఎస్కు 84 వచ్చినాయి. హెచ్ఎంఆర్ సర్వే సంథింగ్, అది ఎవరు చేసినారో నాకు తెలియదు, నాకు కూడా పంపించిండ్రు. దానిలో బీఆర్ఎస్కు 70 ఇచ్చిండ్రు, వాళ్ళకు 32, 33 ఇచ్చిండ్రు ఆ సర్వేలో. సిపాక్ వాళ్ళు అయితే 22 ఇచ్చినట్టున్నారు, 22 వాళ్ళ సర్వే. బీజేపీకి 6, ఎంఐఎంకి 6 అట్లాంటివి నడిచినాయి. బట్ ఇప్పుడు ఏంది, ఆ సర్వేలను నమ్మని రేవంత్ రెడ్డి ఆయన కూడా సర్వేలు చేయించాలని డిసైడ్ అయినట్ట. ఆయన సర్వేలు చేపిస్తున్నట్టు ఆల్రెడీ. వాళ్ళ పేపర్లో, వాళ్ళ పేపర్లోనే రాపించుకున్నారు. గవర్నమెంట్ వార్తలు రాసి ఒక పేపర్లో సర్వేలు చేపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చేయించవచ్చు, సర్వేలు చేయించుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకా ఈ సర్వే సంస్థలు సొంతంగా డబ్బులు పెట్టి ఏదో 1000 మందో 2000 మందో జనాలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, సునీల్ కనుగోలు వాళ్ళ చేతిలో ఉన్నాడు. తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వస్తూనే ఉంటుంది. వీళ్ళందరూ కాదు, సునీల్ కనుగోలు ఇంటెలిజెన్స్ కాదు, ఈ వేరే ఒక పర్సనల్ టీంతో సర్వేలు చేపిస్తున్నారంట. ముందు మినిస్టర్స్ నియోజకవర్గాల్లో సర్వేలు చేపిస్తారంట, తర్వాత ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా సర్వేలు చేపిస్తారంట. మరి ముఖ్యమంత్రి కూడా దానిలో, మంత్రుల దానిలో, ఎమ్మెల్యేల దానిలో, కూడంగల్లో కూడా బహుశా సర్వేలు చేస్తుండొచ్చు. కానీ ఈ సర్వేలు నమ్మకపోనికే కారణం ఏమి ఉండొచ్చు. ఇవి తప్పు అనేది వాళ్ళ అభిప్రాయం అంట. అంటే జనాలలో ఒక రకమైన అభిప్రాయం ఉంటే సర్వేలు తప్పుగా ఏమైనా చెప్తున్నాయా? సర్వేలు చూసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వేలు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్కు మళ్ళీ జనం ఓట్లేసే పరిస్థితులు ఉన్నాయా? ఆయన 2034 దాకా నేను ముఖ్యమంత్రి అనేది చెప్పుకొని తిరిగిన మొన్నటిదాకా. గ్రౌండ్ చూస్తేనేమో, ఈ సర్వేలు చూస్తేనేమో అంతా ఉల్టా పల్టా ఉంది. అసలు 20 సీట్లు వచ్చేది చాలా కష్టంగా మారింది కాంగ్రెస్కి. ఆయన ప్రభుత్వంలో కూడా ఆయన ఇమేజ్ పోతుంది. అరే ఈయన 34 దాకా ఏదో మాట్లాడుతున్నాడు తప్ప గ్రౌండ్ చూస్తే ఏం కనిపిస్తలేదు, గ్రౌండ్ ఖాళీ అయిపోయింది, జనమంతా కూడా రివర్స్ ఉన్నారు కదా, అది కండకు కనిపిస్తుంది. ఈ సర్వేలు ఇప్పుడు ఎవరో వాళ్ళు చేసిన, వీళ్ళు నేను చేసిన సర్వే కానీ, లేకపోతే మిగతా వాళ్ళు చేసిన సర్వేలు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా చేసిన వాళ్ళే, ఇండిపెండెంట్గానే ఎవరు వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకోరు కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బీఆర్ఎస్ ఓడిపోతుందని మనం చెప్పిన సర్వే, సిపిఎక్ సర్వే, బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పిన సర్వే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందో సిచ్యువేషన్, ఒక రిపోర్ట్ తయారు చేసినారు మాట్లాడి, కాన్స్టిట్యూన్సీలో ఇంతమందితో మాట్లాడి, అన్ని రకాల వర్గాలతో మాట్లాడి. కానీ వీళ్ళ నమ్మకం ఏందో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో బహుశా. ఈ జనాల అభిప్రాయం అట్లా లేదు అని. సర్వేలు తప్పు అంటే దాని అర్థం ఏంది? జనాల్లో అట్లాంటి అభిప్రాయం లేదు, ఎవరో సర్వే పేరుతోన ఏదో గవర్నమెంట్కు యాంటీ ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనేది వాళ్ళ నమ్మకం. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా గ్రౌండ్లో? ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా రెస్పాన్స్ కావచ్చు. కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది. నిజంగానే గవర్నమెంట్కి చాలా పాజిటివ్ మూడ్ ఉంటే, జనాలలో ఈ గవర్నమెంట్కే ఓటేయాలి, ఈ పార్టీకే ఓటేయాలని ఉంటే, సర్వేలు మాత్రం నెగిటివ్ వస్తున్నాయా? సర్వేలు చేయించుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ అర్థం చేసుకోలేదని అర్థమవుతుంది. ఆయన గ్రౌండ్ అర్థమవుతలేదు అంటే అర్థం కాకుండా ఉండాలి, లేకపోతే అర్థమయ్యి డ్రామానే చేస్తుండాలి. 2 రకాలుగా అవకాశం ఉంటుంది. నిజానికి ఆ సర్వేలు కాంగ్రెస్ను, గవర్నమెంట్ను అతలాకుతలం చేసినాయి, అంటే ఇబ్బందిలోకి నెట్టేసినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఇట్లా ఉందా పరిస్థితి? ఏమున్నది? డెవలప్మెంట్ లేదు, ఫండ్స్ లేవు, ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో పోయి ముఖం చూపించే పరిస్థితి లేదు, జనాలను కలిసి వాళ్ళకు 4 మాటలు చెప్పే అవకాశం లేదు ఎమ్మెల్యేలకు. రేవంత్ రెడ్డి కనీసం గవర్నమెంట్ ఒక 2.5 years అయిపోయింది, 100 days వాళ్ళు చెప్పిన స్కీమ్స్ ఫస్ట్ 100 days కదా. గవర్నమెంట్ వస్తే 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. జనం 1000 రోజులు వెయిట్ చేసిండ్రు. 100 రోజులు కాదు, ఇప్పటికి 1000 రోజులు అయింది వీళ్ళ గవర్నమెంట్. 1000 రోజుల్లో కూడా ఆ 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయారు. 6 గ్యారెంటీలే కాదు, చిన్నవి వీళ్ళు ఇచ్చిన హామీలు, ఇంకా చాలా హామీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఒకటే కాదు, ఫైనాన్స్తో సంబంధం లేని విషయాలను కూడా వీళ్ళు తేల్చలేకపోయారు ఇప్పటి వరకు. ఇప్పుడు రాష్ట్ర ఇన్కమ్ ఎవరు పెంచొద్దన్నారు, పోనీ నిధులను ఎవరు సమీకరించుకోవద్దన్నారు గవర్నమెంట్ని. నేను అనుకుంటున్నా గవర్నమెంట్ ట్రాక్ దిగింది. మనం ట్రైన్ భాషలో మాట్లాడితే ట్రాక్ దిగింది. వీళ్ళు ఎక్కిద్దామని చూస్తున్నారు, కానీ నిధులు లేనిది, లేకపోతే గవర్నమెంట్కి ఇన్కమ్ లేనిది ట్రాక్ ఎట్లా ఎక్కుతుంది? జాకిలు ఇరిగిపోవాల్సిందే తప్ప ఈ ప్రభుత్వం మళ్ళీ ట్రాక్ ఎక్కుతుంది, ఈ ట్రైన్ మళ్ళీ ట్రాక్ ఎక్కుతుంది, సజావుగా స్టేషన్ టు స్టేషన్ పోతుంది అన్నట్టు కనిపిస్తలేదు సిచ్యువేషన్. ఎక్కడ కూడా జనాలకు నమ్మకం పోయింది గవర్నమెంట్ పైన. సరే, ఇన్ని రోజులు రైతు భరోసా ఇవ్వకుండా, ఇన్ని సీజన్లు ఏదో ఒక సీజన్ ఇచ్చి, మిగతా సీజన్లో అరకొర ఇచ్చి, రేపు రైతు భరోసా ఇవ్వచ్చు. కానీ రైతులు నమ్ముతారా? అయిపోయింది ఇంక ఇచ్చేస్తున్నారు, అయిపోయింది అంటారా?
ఇన్ని రోజులు ఇవ్వలే ఇప్పుడు ఇచ్చిండు ఇంకా మళ్ళీ ఇదే లాస్ట్ టైం ఏమో అనుకుంటారు. ఏం చేసినా కూడా గవర్నమెంట్ ఏం చేసినా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నమ్మే పరిస్థితులు లేరు. నమ్మకం ఉంటే తప్ప ఓట్లు పడవు. గుర్తుపెట్టుకోండి, నమ్మకం ఉంటే తప్ప వాళ్ళకు మళ్ళీ ఓట్లు పడవు. అభిప్రాయం మారదు. జనాలు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అభిప్రాయం అనేది, నమ్మకం అనేది పోతే ఒకసారి మళ్ళీ రాదు. నువ్వు ఎన్ని చేసినా రాదు. అట్లా అనుకుంటే కేసీఆర్ మస్తు చేసిండు. చాలా స్కీమ్స్ అమలు చేసిండు. లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ ముందర బీసీ బంద్ అని ఇచ్చిండు. అంతకుముందు హుజరాబాద్లో దళిత బంద్ ఇచ్చిండు. ఏమైంది? జనం నమ్మిండ్రా? దళిత బంద్ ఇస్తే హుజరాబాద్లో బీఆర్ఎస్ గెలిపించిండ్రా? బీసీ బంద్ అని చెప్పి మనిషికి ₹1,00,000, ఫ్యామిలీకి ₹1,00,000 ఇచ్చే ప్రయత్నం ఏదో నడిచింది లాస్ట్ ఎలక్షన్స్ ముందు. 2023లో వాళ్ళ గవర్నమెంట్ పోలేదా? అందుకే అన్న, నమ్మకం అనేది పోయింది. ఇంకా మీరు సర్వేలు చేయించుకుంటాం, ఈ సర్వేలు తప్పు, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది, కానీ సర్వే వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నారు. ఎవరికి కాంగ్రెస్ మీద ఎందుకు కోపం ఉంటుంది? కావాలని ఎవరో సర్వే చేసే వాళ్ళకి కాంగ్రెస్ను ఓడించాలనో లేకపోతే కాంగ్రెస్కు తక్కువ వేయాలని ఎందుకు ఉంటుంది? అట్లాంటప్పుడు ఏదో కొద్ది పర్సెంటేజ్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్కి ఒక 55-60 వస్తే కాంగ్రెస్కి 45-50, మరీ ఆకాశానికి భూమి ఉన్నంత తేడా రాదు కదా. వాళ్ళకు 80-84 సీట్లు, 70 సీట్లు కనిపిస్తే మీకు 20 సీట్లు, 30 సీట్లు, అంత చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందనంటే గ్రౌండ్. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నమ్ముతారో లేదో తెలియదు. వాళ్ళు ఏం రిపోర్ట్లు ఇస్తున్నారో తెలియదు. ఇంటెలిజెన్స్లో ఏం చేస్తారంటే గవర్నమెంట్కి యాంటీగా రిపోర్ట్ ఇవ్వరు. వాళ్ళు ముఖ్యమంత్రి సీరియస్ అవుతాడేమో, మనం నెగిటివ్ ఇస్తే మన ఉద్యోగాలు పోతాయేమో, లేకపోతే మనం నెగిటివ్ ఇస్తే మన ఏదో బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందేమో అని వాళ్ళు ఇవ్వకపోవచ్చు బహుశా. కానీ సునీల్ కనుగోలు రిపోర్ట్స్ అయితే మీకు అందే ఉంటాయి కదా. ఆయన మీ పార్టీకి సంబంధించిన లాయలిస్టు, లేకపోతే మీకోసమే పనిచేస్తున్న ఎక్స్క్లూజివ్ సర్వేలు చేసే మనిషి కదా. మరి ఆయన ఇచ్చిన సర్వే రిపోర్ట్ మీ దగ్గర లేవా? బయట సర్వేలు నమ్మితే నమ్మినరు, లేకపోతే లేకపోయినరు. ఆ సర్వేలు అయితే బీఆర్ఎస్ చేయించింది కాదు కదా. బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చి ఇప్పుడు సర్వేలు చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? మీ గవర్నమెంట్ ఇంకా సగం అయింది, ఇంకా సగం ఉంది కదా. ఇప్పటికిప్పుడు డబ్బులు పెట్టి ఎవరు వేస్ట్ చేసుకోరు. వాళ్ళు కూడా సర్వే సంస్థల కూడా చాలా కష్టపడి ఇన్నో వేరే స్టేట్లో ఎలక్షన్ వచ్చింది కదా, అక్కడ పని చేస్తే 4 డబ్బులు వస్తే ఆ డబ్బులను కొంత తీసి కొంతమందితో, నా కాన్స్టిట్యున్సీకి 1000 మందిని కాకుండా ఏదో 1000 మందినో 1200 మందినో చాలా తక్కువ మందిని కలిసి జనం మూడు తెలుసుకోనికే ఎక్కువ లక్షల మందికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తుంటా, అన్నం అయిందా లేదా అంటే మొత్తం గిన్నెలో చేయి పెట్టి పిసుకాల్సిన అవసరం లేదు. 1 మెతుకు 2 మెతుకులు పిసికేస్తే అన్నం అయ్యిందా లేదా క్లారిటీ వచ్చేస్తుంది. అయ్యింది లేదు. సేమ్ ఇక్కడ జనం మూడు కూడా అట్లే అర్థమవుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డి మార్వేషన్లో పోతే కూడా అర్థమవుతుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ సర్వే అవసరం లేదు, ఎవ్వరు రెండో మనిషి కూడా అవసరం లేదు. మార్వేషన్లో కొద్దిగా గుర్తుపట్టకుండా ఆయన అట్లా పోతే కూడా గుర్తుపట్టిన సిచ్యువేషన్ ఉంటే ఇదంతా ఈ సెక్యూరిటీ అంతా వదిలేసేసి సింగిల్గా ఒక సింపుల్ కారు తీసుకొని అట్లా పోతుంటే, గ్రామీణ ప్రాంతాలకు పోతుంటే ఏనో వ్యవసాయం చేసే రైతులో, లేకపోతే ఎక్కడనో గొర్రెల కాపర్లో, లేకపోతే ఎక్కడనో దగ్గర ఉద్యోగం కోసం అటు నిరుద్యోగులో, లేకపోతే ఇంకెవరైనా కనిపిస్తారు కదా, వాళ్ళని ఒక్కసారి ఇట్లా పిలిచి మెల్లగా మాటలకు దింపి గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏందో, లేకపోతే గవర్నమెంట్ పరిస్థితి ఏందో, లేదా తెలంగాణలో బతుకులు ఎట్లనే ఒక మాట అడిగినారు అనుకో, డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి తెలిసిపోతుంది. ఇంకా దీనికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, సర్వే అవసరం లేదు, సర్వే టీం అవసరం లేదు, ఏం అవసరం లేదు. సింపుల్, వెరీ సింపుల్. నేను అన్నట్టు అన్నం ఒక్క మెతుకు విసిగినట్లు ఆయన కూడా ఈ కోట్ల మందిలో ఒక్కరిని అడిగితే విషయం అర్థమైపోతుంది. రెండో మనిషి కూడా వద్దు. కానీ ఏమవుతుందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియదా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఒక్కడే తెలివంతుడు ఏం కాదు కదా. కాంగ్రెస్లో ముదురులు ఉన్నారు, ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు గవర్నమెంట్లు చూసినారు, వాళ్ళు వ్యవస్థల్లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి తెలియదా ఏందో గ్రౌండ్లో సిచ్యువేషన్? అదే సిచ్యువేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది సర్వేలలో. మరి ఈ సర్వే దానికోసం ఆయన సర్వేలు తప్పు, నాకు వేరే సర్వేలు వస్తుందని చెప్పు. ఇప్పుడు వీళ్ళు ఒక 1.5 year బ్యాక్ అనుకుంటా గాంధీ భవన్ నుంచో ఎక్కడి నుంచో ఒక సర్వే పెట్టిండ్రు. తెలంగాణ ప్రజలు ఏ పాలన కోరుకుంటున్నారు? ప్రజాపాలన, ఫామ్ హౌస్ పాలన. ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నామని చెప్పి 71%, 80% చెప్పారు. 20%, 29% ప్రజాపాలన కావాలన్నారు. అది కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ అఫీషియల్ దానిలో పెట్టిన సర్వే అది మన 1.5 year బ్యాకే అట్లాంటి రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చేయించుకోవడం కూడా గట్టిగా ఉంటుంది, ఆత్మహత్య సదృశ్యం తప్ప ఏమి ఉండదు. వాళ్ళు ఓపెన్గా పెట్టిన సర్వే రిపోర్ట్లోనే, ఆ ఆన్లైన్ సర్వేలోనే అట్లా వచ్చింది. ఆఫ్లైన్ సర్వేలో కూడా అంతకు మించి ఏమి ఉండదు. అంటే తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప మేము తప్పులే చేస్తలేము అనుకోవడం అనేది ప్రౌడ్నెస్, అది గర్వం, లేకపోతే దాన్ని ఏమంటారు అహంకారం అంటారు. జనాల అభిప్రాయం రిఫ్లెక్ట్ అయింది, దాన్ని ఎట్లా సర్దిద్దుకోవాలో ప్లాన్ చేసుకోండి, అది మ్యాటర్. కానీ లేదు ఈ సర్వేలే తప్పు, లేదు జనమే తప్పుగా మాట్లాడుతున్నారు, ఇది అనేది అహంకారానికి దారితీస్తుంది. ఎనీవే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి రెస్పాండ్ అవుతున్నారు? నిజానికి గ్రౌండ్లో
ఈ సర్వేలు వచ్చినట్టుగానే ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి నమ్ముతున్నట్లుగా ఇదంతా రివర్స్గా ఉందా, అంటే కాంగ్రెస్కి 89 సీట్లు వచ్చే పరిస్థితులు అనిపిస్తున్నాయా? ప్లీజ్ సబ్స్క్రైబ్.